అందరికీ నమస్తే వెల్కమ్ టు మమ్మ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అందరు ఎట్లా మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే వర్క్ అయితే అయిపోయిందనమాట ఆడ బట్టలునే అవి ఎండేయాలి రోజు చేసేదే పనే ఇంకా ఈరోజు ఏంటంటే 3 days నుంచి అంటున్నాయి కదా గుడ్లకు పోవాలి అని చెప్పేసి ఇంకా ఆమె ఇంటికి వచ్చే చెప్పింది గుడ్లకు రావాలి లేకపోతే మళ్ళీ ఏమో అని చెప్పేసి ఇంకా చిన్నోని అమ్మగారిని తీసుకొని పోవాలి బావ కూడా వస్తుండు నాతోటి ఇప్పుడు ఇంకా అక్కడ పోయినాక తీస్తా అంటే ఒకవేళ తీయనికి వీలైతే తీస్తా లేకపోతే లేదనమాట ఇప్పుడైతే పోవాలి ఫస్ట్ ప్రేయర్ అవుతుంది అలా చేస్తారు బావా నిన్న ఎడికి వచ్చినా బాల్బడి వాళ్ళ అక్క దా ఆమె రావా దియాన్షి వండుకుందంట అయ్యా ఎట్లా చేసిరు చూడు మీరు ఇద్దరు అనికి గట్ల కప్పిరు పోరానికి ఎందుకు ఏమో తీసుకొచ్చి కప్పినది తమ్మునికి ఆల్రెడీ కప్పమన్నాడు ఆడే కప్పమన్నాడు అట్ట గుడ్ల కాడి పోతే ఎట్లా చేసింది అమ్మో ఈమె మళ్ళీ కూడా తీసుకుపోవద్దు వస్తలేదు ఆడ పెడతారా బావా రోజు కూర్చుంటే పెడతారు ఈమె కూర్చునే మనిషా నువ్వు స్కూల్లో జాయిన్ అవుతావా బాల్పడిలో జాయిన్ అవుతావా రోజు పోతావా రావద్దు మళ్ళీ మా ఎంబడి రోజు పోతే ఆడ నీకు గుడ్డు ఇస్తారు అన్నం పెడతారు అది ఇయ్యానికి ఆయుసం లెక్క అయితే ఏ కాదు సైడ్ మీద ఉంటాడు ఇట్లా అడుగు మంచిగా పెద్ద నెల దొరికించుకున్నా మంచిగా కలుపుతుంది సైడ్ మీదకి వస్తుందా మంచిగా సైడ్ మీదకి వస్తుండు కలుపుతుంది పాలు లెక్క సరే ఈమెకి నిండా కప్పితే మంచిగా అనిపించదు వానికి మంచిగా అనిపిస్తుంది వస్తుందేమో లేవు నేను ఇప్పుడు బయటికి పోతే కదా అన్నం పెట్టి పోవాలా పొద్దున్న అన్నం కొంచెం వండిన అయిపోయింది గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకోవాలి ఆమ్లెట్ ఉడకబెట్టాలా మన లేగలు గట్లవన్నీ ఏంది ఆ రోజు అంతేనా అవి రెండింటిని కట్టేసిరా ఒక్కటే దాన్ని రోజు అన్ని కట్టేస్తారా ఒకటి ఉంటుంది మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టలు మిస్సేపు అయితే 10 నిమిషాలలో విండేసి కొన్ని ఉన్నాయి బట్టలు విండాక పెట్టి నేను అప్పటిలోపు ఒక ఆవుకి స్నానం చేపిస్తాను ఏమైందంట కప్పింది కదా ఏమైందా కొట్టినావా మరి కప్పినావా ఉన్నాయి ఆల్రెడీ నేను 2 ఉడకబెట్టిండే ఓన్లీ 8 ఇప్పుడైతే ఎగ్ తీసుకున్నా ఇంకో జస్ట్ ఈమెకి నేను ఏం ఆనియన్ ఏం కట్ చేయ జస్ట్ ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి చేసేసుడే చూపిస్తాను మీకు ఎట్లా వేస్తాను ఆయిల్ వేసేసిన అనమాట ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసేసి కొంచెం రైస్ కూడా అయిపోయిందని చెప్పినారు ఇప్పుడే వండిన మళ్ళీ వేసేస్తే అయిపోతుంది మనం వేసుకుంటేనైతే క్యారెట్ బీట్రూట్ అవన్నీ వేస్తాము ఏమైంది మమ్ము పిచ్చి పట్టిందా నీకు దోమలు వస్తాయి మరి ఎగ్ రైస్ వద్దా ఇదైతే ఉప్పు కారం కొంచెం పసుపు అల్లం వెల్లిగడ్డ వేసిన ఇదైతే వేడవుతుంది ఇంకో అన్నం మందమే కాబట్టి కొంచెం వేసిన రైస్ అయితే అయిపోయింది ఇంకో మమ్ము నీ ఎగ్ రైస్ రెడీ అయింది తింటావా ఎట్లా తింటావు చెప్పురా అట్లా తింటావు ఇంకో ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలకు వేసి ఆమెకి ఇస్తే ఆమె తింటుంది ఇప్పుడు ఇది 3 times తింటుంది ఆమె గీ అన్నం బాగుందా నువ్వు స్కూల్కి పోయినప్పుడు ఇట్లానే తింటావా గుడ్ గర్ల్ లెక్క తింటావా అప్పుడు వీడు పుట్టక ముందుకేమో ఎత్తుకొని తినిపిస్తుండే ఇప్పుడు వీడు పుట్టిన తర్వాత అసలు ఎత్తుకొని తినిపించుడే లేదు ఆమెకి కానీ అలవాటు కావాలి మళ్ళీ స్కూల్కి పోతుంది కదా ఇక
అలవాటు కాకపోతే కష్టమే. బాగుందా? సరే తిను. మనం పండుకున్నప్పుడు ఇది తెంపుకొని పోయింది కదా. నేను పండుకుందామని డోర్ పెడుతున్నా, ఇక వచ్చింది ఆమె. వచ్చి మీ ఆవు తెంపుకపోయింది, మీ అత్తమ్మ లేదా అని అడుగుతుంది. నేను ఏమనుకున్నా తెలుసా, గిన్నెల పిల్లలు ఉన్నారు కదా, ఆవిడ దగ్గర పోయిందేమో అనుకున్నా. ఇగో ఈమె చూడు, ఈమె నీళ్ళలోనే ఉంటుంది. మంచి డోర్ పెట్టుకున్నావు. ఇది తెంపుకు, ఇది ఊక తెంపుకుంటుంది. ఎట్లా ఇంచు కమిలిపోయింది. ఇది అయితే బాగా పడ్డది. ఇది నా ఏమైంది నిజంగానే, నిన్ననైతే ఘోరంగా అయింది. నిన్ననే కదా, వీటిని కడగక చాలా రోజులు అయింది. ఇప్పుడు ఏం కాదు, బుడిది ఉండదు కదా, ఇక మంచిగా ఉంటాయి, నీట్గానే. మంచిగా ఆయమంటున్నట్టుంది అక్కకి. నిన్న ఇలా బిడ్డ మమ్మగాని గుద్దిది. పాయి పెడుతుందట. నేను తినాలా? ఈమెకి ఎగ్ రైస్ చేసిన తిన్నది కూడా. మనకి ఎగ్ ఉడకబెట్టిన. ఆకలి అవుతుంది. ఈయన తిననిస్తాడా సారు? ఈడు ఈరోజు బాగా మంకు చేస్తుండు. ఇగో బట్టలన్నీ విండేసిన. ఆమె చూడు, ఇక బావా బట్టలు చూడు, మన ఇంటి చుట్టూ బట్టలే. రేపు తక్కువనే ఉంటుండొచ్చు. ఇగో ఇవన్నీ ఎప్పుడు ఎండాలి ఏమో, నేను తింటా మరి. బంద్ చేయి. బంద్ చేసింది. దా ఇక సబ్బు పెడతావా? ఇది కట్టిందా బావా? డాక్టర్తో చెక్ చేపియాలి. సరే అయిపోయిందా బావా? అయ్యా వాన వస్తట్టుందిగా. మన బట్టలు ఇక మంచిగానే, అయినా కానీ వాన వస్తే మళ్ళా బొగ్గే. ఏమో అందరు మనోళ్ళే. దానా అవో కుట్టి జరగా పిల్ల వచ్చే వరకు వాన రాకపోతే బాగుండు. ఇప్పుడు ఇంకొక దానికి అడుగుతావా? ఎయిట్ వస్తాడు డాడీ. నెక్స్ట్ ఇదా? అమ్మో, దాన్ని చూస్తేనే భయపడుతుంది అది. అలా బిడ్డ గుర్తొచ్చినట్టుంది. ఇక బావ పిల్లి పాలకు పోదామని చూస్తుంది. ఆడ వరుతుండు టిన్నుగాడు. ఇంకా వీళ్ళిద్దరి లొల్లి ఇట్లనే ఉంటుంది, అల్లరి. ఇక మా మమ్మ చూడురి తమలపాకు ఎట్లా తెంపిందో. ఎందుకు మమ్మ అట్లా చేస్తున్నావు? మొత్తం
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Until then, keep smiling. Bye bye. Bye.